పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యాన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఈ లెటర్ పంపించారు. మేము సంబంధించి కొమరాడ మండలం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సంబంధించి గత కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంలో సుమారు 3 సంవత్సరాలుగా పార్వతీపురం నుండి కూనేరు మీదుగా లంజి గ్రామం వరకు బస్ సౌకర్యం ఉండేది. గతంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత బస్సును పూర్తిగా తొలగించారు. అలాగే పార్వతీపురం నుండి కూనేరు వరకు కూడా నైట్ హల్ట్ బస్సు కూడా పూర్తి తొలగించారు. ఈ బస్ సౌకర్యాలు కల్పించండి, ఈ రూట్లో బస్ సౌకర్యం కల్పించండి 14 సార్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లు ఫిర్యాదు చేశాం. అలాగే హాయ్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గత నెలలో కూడా 22/9/2005 కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ డిఎం గారి స్పందన ఏంటంటే, మాకు ఈ రూట్లో బస్సు సౌకర్యం కల్పించడానికి మాకు కొత్త బస్సులు లేవు. కొత్త బస్సు వస్తే మేము బస్సు సౌకర్యం కల్పించమని లెటర్ రాశారు. మేము ఏంటంటే కొత్త బస్సులు ఎప్పుడు వస్తాయి, మీరు ఎప్పుడు కల్పిస్తారు? గత కరోనా వైరస్ రాకముందు ఉన్న ఆర్టీసీ బస్సు ఏమైంది? కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిందా? లేదా ఆ బస్సు చేశారు? ప్రతి పాలకొండకి అరగంటకు ఒక బస్సు ఉంది, విశాఖపట్నంకి ఒక బస్సు ఉంది. అంటే గిరిజన గ్రామాలకి బస్సు సౌకర్యం లేదా? మరి కూటమి ప్రభుత్వంలో ప్రతి మారుమూల గిరిజన గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని ఇదేనని చెప్పి తెలియజేస్తాను. ఇలాంటి సందర్భంలో స్వయాన పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విప్పు తోయిక జగదీశ్వర మేడం గారు కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ చెప్తే త్వరలో ఈ రూట్లో బస్సు వేస్తామని చెప్పి పత్రిక ప్రకటన కూడా చూడడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మేము ఆర్టీసీ మన తోయిక జగదీశ్వర ఎమ్మెల్యే మేడం గారు మేము ప్రశ్నిస్తున్నాం. అమ్మ, మీ సమక్షంలో ఈరోజు బస్సు వేస్తామని ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డిఎం గారు కొత్త బస్సు వస్తే కానీ ఏమంటారు? మరి కొత్త బస్సు ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుంది? ఈ గిరిజన గ్రామాలకు ఎప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తారు? 5 పంచాయతీలు 40 గిరిజన గ్రామాల ప్రజలు ఈ విధంగానే ఉండాలని చెప్పి తెలియజేస్తాను. ఆర్టీసీ అధికారి గతంలో ఒకరోజు రోడ్డు పోగలేదు అన్నారు, ఒకరోజు బస్సుల ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఇప్పుడు కొత్తగా బస్సు లేదని చెప్తుంది. ఇది అన్యాయం. గిరిజన గ్రామాలకి ఇంత చులకనగా చూడటం, గిరిజన గ్రామాల బస్సు సౌకర్యం కల్పించడం చాలా అన్యాయం. ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరి తీరు మారాలి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పార్వతీపురం నుండి కూనేరు వరకు నైట్ హల్ట్తో పాటు లంజి గ్రామం వరకు బస్సు సౌకర్యం కల్పించకపోతే భవిష్యత్తులో 9 పంచాయతీలు 40 గిరిజన గ్రామాల ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ డిఎం గారికి తెలియజేస్తాను.